హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈరోజు మనం మన మొదటి ఇంటర్నేషనల్ ట్రిప్ మొదలు పెడుతున్నాం. ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు, మన మొదటి ఇంటర్నేషనల్ ట్రిప్ శ్రీలంక. ఈ వీడియోలో చెన్నై నుంచి ఫ్లైట్లో శ్రీలంక రాజధాని కొలంబో చేరుకొని కొలంబో ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ చేరుకుంటాం. ఈ ప్రయాణంలో శ్రీలంక వీసా ఎలా తీసుకోవాలి, ఆ వీసా ఫామ్ మనం సొంతంగా ఎలా అప్లై చేయాలి, తక్కువ కాస్ట్కి శ్రీలంక ఫ్లైట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, శ్రీలంక ఇమిగ్రేషన్ రూల్స్ ఎలా ఉంటాయి, శ్రీలంకలో మనీ ఎక్స్చేంజ్ ఎక్కడ చేసుకోవాలి, శ్రీలంకలో ఏ మొబైల్ సిమ్ తీసుకోవాలి, శ్రీలంక లోకల్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది, శ్రీలంకలో హోటల్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఇలా ఇండియా నుంచి శ్రీలంక వెళ్ళడానికి కావలసిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. నేను ముందుగా నెల్లూరు నుంచి ట్రైన్లో చెన్నై వెళ్తున్నాను. చెన్నై నుంచి ఫ్లైట్లో శ్రీలంక రాజధాని కొలంబో చేరుకుంటాను. నెల్లూరు నుంచి ట్రైన్లో 4 గంటలు ప్రయాణించాక చెన్నై సెంట్రల్ చేరుకున్నాను. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్గా మెట్రోలో చెన్నై ఎయిర్పోర్ట్ చేరుకోవచ్చు. మనం శ్రీలంక చేరుకోవడానికి చాలా వరకు చెన్నై ఎయిర్పోర్ట్ నుంచే వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి రైల్వే స్టేషన్ నుంచి మెట్రోలో చెన్నై ఎయిర్పోర్ట్ ఎలా వెళ్లాలో చూపిస్తాను రండి. మనం రైల్వే స్టేషన్ నుంచి బయటికి వచ్చి కుడివైపు ఒక 100 మీటర్లు ముందుకు నడుచుకుంటూ వెళితే మెట్రో స్టేషన్ ఉంటుంది. అలా ముందుకు వచ్చాక ఎడమవైపు ఇలా మార్గం కనిపిస్తుంది. ఇదే చెన్నై మెట్రో స్టేషన్ అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. నాకు రేపు ఉదయం 9:30కు శ్రీలంకకు వెళ్లే ఫ్లైట్ ఉంది. ఉదయం 5:58 చెన్నై సెంట్రల్ నుంచి ఎయిర్పోర్ట్ కి మొదటి ట్రైన్ ఉంది. రండి వెళ్దాం. చెన్నై సెంట్రల్ నుంచి ఎయిర్పోర్ట్ కి మెట్రో టికెట్ 40 రూపాయలు. చెన్నై సెంట్రల్ మెట్రోలో 6 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ప్లాట్ఫామ్ నంబర్ 5 నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్లే ట్రైన్ ఉంటుంది. ట్రైన్ వచ్చింది, రండి వెళ్దాం. చెన్నై సెంట్రల్ నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్లే జర్నీ 30 నిమిషాలు ఉంటుంది. మీరు ఎగ్మూర్ రైల్వే స్టేషన్ కి వచ్చిన ఎగ్మూర్ మెట్రో నుంచి ఎయిర్పోర్ట్ చేరుకోవచ్చు. ఉదయం 5:58 నుంచి రాత్రి 10:30 వరకు ప్రతి 7 నిమిషాలకు ఒక ట్రైన్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్ లో దిగి టికెట్ స్కాన్ చేసి బయటికి వచ్చాక అలానే నేరుగా వెళ్తే డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి మనం ఎస్కలేటర్ లో కిందకి వెళ్ళాలి. కిందకి వచ్చాక అలానే నేరుగా ముందుకు వెళ్ళాలి. ఈ ప్రదేశానికి వస్తాం. ఇక్కడ నుంచి ఎడమవైపు వెళితే T4 ఉంటుంది, కుడివైపు వెళితే T1 T2 ఉంటుంది. T2 ఇంటర్నేషనల్ టెర్మినల్. ఇక్కడ నుంచి మనం కుడివైపు వెళ్ళాలి. అలా కొంచెం ముందుకు వస్తే టెర్మినల్ 2కి వెళ్లే వాళ్ళు ఇలా కుడివైపు వెళ్ళండి అని చూపిస్తుంది. ఇక్కడ నుంచి మనం లిఫ్ట్ లో టెర్మినల్ 2కి వెళ్ళాలి. లిఫ్ట్ దిగి ఎడమవైపు వస్తే ఇంటర్నేషనల్ టెర్మినల్ ఉంటుంది. అన్నా ఇంటర్నేషనల్ టెర్మినల్ T2. అసలు మనం ఇక్కడ నుంచి ఫ్లైట్ లో శ్రీలంక వెళ్ళాలంటే శ్రీలంక వీసా తీసుకోవాలా లేక డైరెక్ట్ గా వెళ్ళొచ్చా? శ్రీలంకకి వీసా అవసరం లేదు, కానీ వీసా తీసుకోవాలి. మీరు కరెక్ట్ గానే విన్నారు. శ్రీలంకకి వీసా అవసరం లేదు, కానీ వీసా తీసుకోవాలి. అది ఎలా అంటే ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ కి అప్లై చేయాలి. దీన్నే షార్ట్ కట్ లో ETA అని పిలుస్తారు. దాన్ని మనం సొంతంగా అప్లై చేయొచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. శ్రీలంక ETA వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇలా ఒక నోటీస్ వస్తుంది. ఇక్కడ పైన మీరు గమనిస్తే సెప్టెంబర్ 27, 2024 నుంచి మన ఇండియాతో పాటు కొన్ని దేశాలకు వీసా ఫ్రీ చేశారు. ఇప్పుడు ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ETA అప్లై చేస్తే చాలు. కిందకి వచ్చి ఓకే క్లిక్ చేయండి. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎడమవైపు లాంగ్వేజ్ ఆప్షన్ ఉంది. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన మెనూలో అప్లై మీద క్లిక్ చేయండి. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. కిందకి వచ్చి ఐ అగ్రీ క్లిక్ చేయండి. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎడమవైపు మీరు గమనిస్తే టూరిస్ట్, బిజినెస్ మరియు ట్రాన్సిట్ ETA ఉంది. మనం వెళ్ళేది టూరిజం పర్పస్ కాబట్టి టూరిజం సెలెక్ట్ చేసుకోండి. ఇందులో 3 ఉన్నాయి. మొదటిది ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోండి. ETA ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్ మీరు ఫిలప్ చేసేటప్పుడు ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది మీ పాస్పోర్ట్ లో ఎలా ఉందో అలానే ఇవ్వాలి. మీ పేరు, అడ్రస్, ఏజ్,
ఇలా పాస్పోర్ట్ లో ఎలా ఉందో అలానే ఇవ్వాలి. ఒక్క అక్షరం కూడా తప్పుపోకూడదు. మొదటిగా సర్నేమ్ మీ ఇంటి పేరు ఇవ్వండి. నెక్స్ట్ గివెన్ నేమ్ మీ పేరు ఇవ్వండి. నెక్స్ట్ టైటిల్ మిస్టర్, మిస్సెస్, మిస్ ఏదైతే అది ఇవ్వండి. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ జెండర్ మేల్ ఆర్ ఫిమేల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ నేషనాలిటీ ఇండియా. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారా అని అడుగుతుంది, ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కంట్రీ ఆఫ్ బర్త్ మీరు ఏ దేశంలో పుట్టారో ఇవ్వండి. మీరు ఇండియాలో కాకుండా బయట పుట్టుంటే ఆ దేశం పేరు ఇవ్వండి. ఆ కింద ఆక్యుపేషన్ ఇది ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇచ్చేవాళ్ళు ఇచ్చుకోవచ్చు. జాబ్, బిజినెస్ లేదా స్టూడెంట్. నెక్స్ట్ పాస్పోర్ట్ నెంబర్ జాగ్రత్తగా చెక్ చేసుకొని ఇవ్వండి. ఆ నెక్స్ట్ పాస్పోర్ట్ ఇష్యూ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్ 2 డేట్స్ ఇవ్వాలి. ఆ కింద మీతో పాటు చిన్నపిల్లలు ఉంటే, చిన్నపిల్లలంటే 16 సంవత్సరాల లోపు వాళ్ళు ఉంటే ఇక్కడ ఎనేబుల్ మీద క్లిక్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇచ్చి కింద యాడ్ చైల్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఎక్కువ మంది పిల్లలు ఉంటే మళ్ళీ ఫామ్ ఫిలప్ చేసి యాడ్ చైల్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకా కిందకి వస్తే ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఇక్కడ మనం ఏ దేశం నుంచి శ్రీలంక వెళ్తున్నామో ఇవ్వాలి. నేను ఇండియా నుంచి వెళ్తున్నాను కాబట్టి ఇండియా ఇచ్చాను. మీరు వేరే దేశం ట్రిప్ కి వెళ్ళి అక్కడి నుంచి శ్రీలంక వస్తుంటే ఆ దేశం ఇవ్వండి. ఆ కింద వీసా ఎన్ని రోజులు కావాలి అని అడుగుతుంది. డిఫాల్ట్ గా 30 డేస్ ఉంది, 30 డేస్ సెలెక్ట్ చేసుకోండి. ఏ రోజు శ్రీలంక వెళ్దాం అనుకుంటున్నారో అడుగుతుంది, ఆ డేట్ ఇవ్వండి. ఆ కింద పర్పస్ ఆఫ్ విజిట్ అడుగుతుంది. వాటిలో సైట్ సీయింగ్ ఆర్ హాలిడేయింగ్ సెలెక్ట్ చేసుకోండి. ఆ కింద పోర్ట్ ఆఫ్ డిపార్చర్ మరియు ఫ్లైట్ డీటెయిల్స్ అడుగుతుంది. మీరు ఈ ఫామ్ అప్లై చేసే సమయానికి ఫ్లైట్ బుక్ చేసుకుని ఉంటే అక్కడ డీటెయిల్స్ ఇవ్వండి, లేదంటే స్కిప్ చేయండి. ఇక కింద కాంటాక్ట్ డీటెయిల్స్. ఇక్కడ మన అడ్రస్ ఇవ్వాలి. పాస్పోర్ట్ లో ఎలా ఉందో అలానే ఇవ్వండి. అడ్రస్, సిటీ, స్టేట్, పిన్ కోడ్, కంట్రీ. ఆ కింద అడ్రస్ ఇన్ శ్రీలంక అని ఉంది. మనకి శ్రీలంకలో అడ్రస్ ఎందుకు ఉంటుంది? ఏమీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం శ్రీలంకలోకి ఎంటర్ అయిన తర్వాత ఏ హోటల్లో స్టే చేస్తున్నామో ఆ హోటల్ అడ్రస్ ఇవ్వండి. హోటల్ బుకింగ్ గురించి తర్వాత క్లియర్ గా చెప్తాను, డోంట్ వరీ. తరువాత ఈమెయిల్ అడ్రస్. ఈమెయిల్ అడ్రస్ కరెక్ట్ గా ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు రిప్లై మనకి ఈమెయిల్ ద్వారానే ఇస్తారు. టెలిఫోన్ నెంబర్. ఇప్పుడు ఎవరికి టెలిఫోన్ ఉండదు. కంట్రీ కోడ్ 91 ఇచ్చి ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. కింద మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాలని ఏమీ లేదు, మీకు ఇంకో నెంబర్ ఉంటే ఇచ్చేయండి. ఆ కింద డిక్లరేషన్ ఉంది, అన్నిటికీ నో సెలెక్ట్ చేసుకోండి. కింద మీరు పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్ట్ గానే ఉందా అని అడుగుతుంది. ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్ గా ఉంటే ఉంది అని సెలెక్ట్ చేయండి. ఆ తరువాత చివరిలో నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఆల్రెడీ ఫిల్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం చూపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి, అన్నీ కరెక్ట్ గా ఇచ్చామా లేదా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అని. ఏవైనా తప్పులుంటే కింద చేంజ్ క్లిక్ చేసి ఎడిట్ చేసుకోండి. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఉంటే కరెక్ట్ క్లిక్ చేయండి. చిన్న నోటీస్ వస్తుంది, మీరు తప్పుడు సమాచారం ఇస్తే లీగల్ యాక్షన్ ఫేస్ చేయాలి అని ఉంటుంది. ఓకే క్లిక్ చేయండి. దీంతో మన ఈటీఏ సబ్మిట్ అవుతుంది. మనం శ్రీలంక అథారిటీస్ కి ఈటీఏ ఫామ్ అప్లై చేసుకున్నట్లు ఇలా రెఫరెన్స్ ఫామ్ వస్తుంది. ఈ ఫామ్ మన మెయిల్ కి కూడా వస్తుంది. ఒకవేళ మెయిల్ రాకపోతే ఈ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ పైన చిన్న నోటీస్ చూపిస్తుంది కదా, ఓకే సెలెక్ట్ చేసుకోండి. ఇది ప్రాసెస్. మనం ఈటీఏ అప్లై చేశాక 24 గంటల్లో రిప్లై వస్తుంది. వాళ్ళు 24 గంటలని చెప్తారు, నాకు 5 నిమిషాల్లోనే ఈటీఏ అప్రూవ్ అయింది. మోస్ట్లీ 5 నుంచి 15 నిమిషాల్లోనే రిప్లై వస్తుంది. ఒకవేళ రాకపోతే 24 గంటలు వెయిట్ చేయండి. ఈటీఏకి 6 నెలల వ్యాలిడిటీ ఇచ్చారు. అంటే 6 నెలల లోపు మనం ఎప్పుడైనా శ్రీలంకకి వెళ్ళొచ్చు. కానీ శ్రీలంకలో 30 రోజులు మాత్రమే స్టే చేయాలి. రండి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్దాం. ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ వాళ్ళు మన పాస్పోర్ట్, ఫ్లైట్ టికెట్ చెక్ చేసి లోపలికి అలో చేస్తారు. లోపలికి రాగానే వరుసగా ఎయిర్లైన్ చెక్ ఇన్ కౌంటర్స్ ఉంటాయి. మన లగేజ్ చెక్ ఇన్ చేసి బోర్డింగ్ పాస్ కలెక్ట్ చేసుకోవాలి. నేను శ్రీలంక ఎయిర్లైన్స్ బుక్ చేసుకున్నాను. చెక్ ఇన్ కౌంటర్ లో రిటర్న్ ఫ్లైట్ టికెట్ ఉందా అని అడిగారు. రిటర్న్ ఫ్లైట్ టికెట్ చూపించాను. బోర్డింగ్ పాస్ కలెక్ట్ చేసుకుని ఇమిగ్రేషన్ దగ్గరకు వెళ్ళాలి. ఇమిగ్రేషన్ చెక్ ఇన్ దగ్గర వీడియో తీయకూడదు. ఇమిగ్రేషన్ లో
ఏ పర్పస్ మీద వెళ్తున్నారు అని అడిగారు. టూరిజం అని చెప్పాను. అంతే, ఇంకేమీ అడగలేదు. పాస్పోర్ట్ లో స్టాంప్ వేసి ఇచ్చారు. ఇమిగ్రేషన్ పూర్తయ్యాక సెక్యూరిటీ చెక్ దగ్గరకు వెళ్తున్నాను. సెక్యూరిటీ చెక్ పూర్తి చేసుకొని బోర్డింగ్ దగ్గరకు వెళ్తున్నాను. మన బోర్డింగ్ పాస్ లో గేట్ నెంబర్ ఇస్తారు. మన గేట్ నెంబర్ 9B. ఒక్కోసారి గేట్ నెంబర్ చేంజ్ చేస్తారు. ఇలా మనకి స్క్రీన్స్ ఉంటాయి. వీటిలో మనం చెక్ చేసుకోవచ్చు. గేట్ నెంబర్ ఏమైనా మార్చారా లేదా అని చూసుకోవాలి. మన బోర్డింగ్ మొదలైంది. రండి వెళ్దాం. నాకు చెన్నై టు కొలంబో టికెట్ 8,000 పడింది. నేను చెక్ చేసినప్పుడు ఇండిగో ఎయిర్లైన్స్ 7,000 ఉంది. సో చాలా సార్లు ఇండిగోలో వెళ్ళాను. శ్రీలంక ఎయిర్లైన్స్ ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేద్దామని శ్రీలంక ఎయిర్లైన్స్ బుక్ చేశాను. ఫ్లైట్ టికెట్స్ ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు, చేంజ్ అవుతూ ఉంటాయి. ఇన్ జనరల్ గా చెన్నై నుంచి కొలంబో ఫ్లైట్ టికెట్స్ 6,000 నుంచి 8,000 ఉంటుంది. శ్రీలంక ఎయిర్లైన్స్ లోపల ఇలా ఉంది. మన ఫ్లైట్ మొదలైంది, వీక్షించండి. ఇప్పుడు మనం మన ఇండియా నుంచి శ్రీలంక వెళ్లే ఫ్లైట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకి డైరెక్ట్ ఫ్లైట్స్ లభిస్తాయి. కాకపోతే ఇతర ప్రదేశాలతో పోల్చుకుంటే చెన్నై నుంచి కొలంబోకి చీప్ గా ఫ్లైట్స్ లభిస్తాయి. చెన్నై నుంచి కొలంబో ఫ్లైట్ టికెట్ 5,000 నుంచి 8,000 మధ్యలో ఉంటుంది. అదే హైదరాబాద్, బెంగళూరు నుంచి ఫ్లైట్ టికెట్ 10,000 నుంచి 12,000 మధ్యలో ఉంటుంది. దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. skyscanner.in వెబ్సైట్ లేదా వీగో యాప్ లో చెక్ చేయండి. హైదరాబాద్ కి చెన్నైకి ప్రైస్ డిఫరెన్స్ చెక్ చేసుకోండి. 2 లేదా 2,500 డిఫరెన్స్ ఉంటే నో ఇష్యూ. డైరెక్ట్ గా హైదరాబాద్ నుంచి వెళ్లడమే మంచిది. 4-5 వేలు డిఫరెన్స్ ఉంటే ట్రైన్ లో చెన్నై వచ్చి చెన్నై నుంచి వెళ్లడం మంచిది. శ్రీలంక ఎయిర్లైన్స్ లో కాంప్లిమెంటరీగా వెజ్ శాండ్విచ్, యాపిల్ జ్యూస్ ఇచ్చారు. రొట్టె మధ్యలో ఆలూ స్టఫింగ్. పర్వాలేదు, బానే ఉంది. మన ఫ్లైట్ శ్రీలంక భూభాగంలోకి ఎంటర్ అవుతుంది. కింద క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. లంకా ద్వీపంలోకి ఎంటర్ అయ్యాం. ఫ్లైట్ లో 1.5 గంట ప్రయాణించాక కొలంబో ఎయిర్పోర్ట్ చేరుకున్నా. ఫ్లైట్ దిగి లోపలికి రాగానే గౌతమ బుద్ధుడు దర్శనమిచ్చారు. శ్రీలంక బుద్ధిస్ట్ కంట్రీ. ఈ దేశంలో 70% జనాభా బౌద్ధ ధర్మాన్ని పాటిస్తారు. ఇక్కడ నుంచి మనం ఎడమవైపు వెళితే ఇమిగ్రేషన్ ఉంటుంది. ఇమిగ్రేషన్ కి వెళ్లే ముందు ఒక విషయం గుర్తుంచుకోవాలి. డిజిటల్ అరైవల్ కార్డు ఫిల్ చేయాలి. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఆన్లైన్ అరైవల్ కార్డు వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. ఇక్కడ అరైవల్ మరియు డిపాచర్ ఉంది. మనం అరైవల్ క్లిక్ చేయాలి. ఇలా ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ పాస్పోర్ట్ నెంబర్ మరియు నేషనాలిటీ ఇవ్వండి. అరైవల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. చాలా సింపుల్ గా ఉంటుంది. మొదటిగా మీ ఫ్లైట్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ మీరు శ్రీలంకలో ఎంటర్ అయ్యే డేట్ ఇవ్వండి. 3-4 ఆల్రెడీ మనం ఫిల్ చేసాం. పాస్పోర్ట్ నెంబర్, నేషనాలిటీ. నెక్స్ట్ మీ పూర్తి పేరు ఇవ్వండి. పాస్పోర్ట్లో ఎలా ఉందో అలా ఇవ్వండి. నెక్స్ట్ జెండర్, మేల్ ఆర్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఆ తరువాత మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఇక్కడ ముఖ్యమైనది 9th ప్లేస్ ఆఫ్ స్టే. ఇక్కడ మనం శ్రీలంకలో దిగిన తర్వాత మొదటిగా ఏ హోటల్లో స్టే చేస్తామో ఆ హోటల్ అడ్రస్ ఇవ్వాలి. పర్పస్ ఆఫ్ విజిట్, టూరిజం సెలెక్ట్ చేసుకోండి. చివరిగా మోడ్ ఆఫ్ అరైవల్, ఫ్లైట్ సెలెక్ట్ చేసుకోండి. దాని పక్కనే పోర్ట్ ఆఫ్ డిపార్చర్ ఉంది. మీరు ఏ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తున్నారో ఆ సిటీ సెలెక్ట్ చేసుకోండి. నేను చెన్నై నుంచి వెళ్తున్నాను కాబట్టి చెన్నై సెలెక్ట్ చేసుకున్నాను. చివరిగా పోర్ట్ ఆఫ్ అరైవల్ కొలంబో బండారనాయకే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. తరువాత చివర్లో నెక్స్ట్ క్లిక్ చేస్తే మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ మొత్తం మళ్ళీ ఒకసారి క్లియర్గా చూపిస్తుంది. అన్నీ కరెక్ట్గా ఉంటే కన్ఫర్మ్ క్లిక్ చేయండి. మన మెయిల్ ఐడికి రెఫరెన్స్ నెంబర్తో మెయిల్ వస్తుంది. ఒక్కోసారి ఆన్లైన్లో అరైవల్ కార్డ్ ఫిల్ చేశాక మనకి ఎటువంటి రిప్లై రాదు, వాళ్ళకి సబ్మిట్ అయిపోతుంది. నాకు కూడా అలాగే జరిగింది. కానీ మన పాస్పోర్ట్ వాళ్ళు స్కాన్ చేశాక ఆ డీటెయిల్స్ వాళ్ళకి వచ్చేస్తాయి. డోంట్ వరీ. ఇమిగ్రేషన్ లో ఏమీ అడగలేదు. ఈవెన్ రిటర్న్ ఫ్లైట్ ఉందా అని కూడా అడగలేదు. స్టాంప్ వేసి ఇచ్చారు. ఒకవేళ మీరు డిజిటల్ అరైవల్ కార్డ్ ఫిల్ చేయకపోతే మీ హోటల్ బుకింగ్, రిటర్న్ ఫ్లైట్ టికెట్ అడగొచ్చు. ఇమిగ్రేషన్ దాటుకొని ముందుకు వెళితే డ్యూటీ ఫ్రీ షాపింగ్ ఉంది. డ్యూటీ ఫ్రీ షాపింగ్ నుంచి ముందుకు వస్తే కిందకి వెళ్ళడానికి ఎస్కలేటర్ ఉంది.
కిందకి రాగానే ఇలా స్క్రీన్ పైన మన లగేజ్ ఏ బెల్ట్ నెంబర్ వద్ద వచ్చిందో చూపిస్తుంది. మన ఫ్లైట్ నెంబర్, బెల్ట్ నెంబర్ ఉంటుంది, చెక్ చేసుకోవాలి. మన బ్యాగేజ్ బెల్ట్ నెంబర్ 4కి వచ్చింది. నా లగేజ్ కలెక్ట్ చేసుకున్నాను. ఇక మనం బయటికి వెళ్ళిపోవటమే. అలా బయటికి రాగానే ఈ ప్రదేశంలో కరెన్సీ ఎక్స్చేంజ్, టాక్సీ బుకింగ్, మొబైల్ సిమ్ కార్డ్స్ లభిస్తాయి. ముందుగా మనకి వరుసగా కరెన్సీ ఎక్స్చేంజ్ స్టాల్స్ ఉన్నాయి. ప్రెజెంట్ ఒక్క ఇండియన్ రూపీ శ్రీలంక కరెన్సీలో ₹3.41. మన ₹100 శ్రీలంకలో ₹341. కరెన్సీ ఎక్స్చేంజ్ వాళ్ళు ₹3.17 ఇస్తానంటున్నారు. 100కి ₹317. ఇది బ్యాంక్ ఎక్స్చేంజ్ రేట్. ఇలాగే ఉంటుంది. ఎక్కువ మనీ ఎక్స్చేంజ్ చేసుకుంటే వాళ్ళతో కొంచెం బార్గెన్ చేయొచ్చు. మన పాస్పోర్ట్ తీసుకొని కరెన్సీ ఎక్స్చేంజ్ చేస్తారు. ఇది అఫీషియల్. కాకపోతే కరెన్సీ ఎక్స్చేంజ్ దాటుకొని ముందుకు వస్తే ఇక్కడ వరుసగా టూరిజం అండ్ టాక్సీ స్టాల్స్ ఉన్నాయి. వీళ్ళని అడిగితే మనకి మంచి ప్రైజ్ ఇస్తారు. 2-3 అడగండి, ఎవరు బెస్ట్ ప్రైజ్ ఇస్తే వాళ్ళ దగ్గర తీసుకోండి. కాకపోతే అందరూ ఒకటే. నేను ఈ ఫస్ట్ స్టాల్లో ఎక్స్చేంజ్ చేశాను. ₹3.30 ఇచ్చారు. అంటే మన ₹100కి ₹330. 9,000 ఎక్స్చేంజ్ చేశాను. శ్రీలంకన్ కరెన్సీలో ₹29,700 ఇచ్చారు. ఇది శ్రీలంక కరెన్సీ. చూడటానికి రంగులుగా బాగుంది. ఇది 5,000 నోటు ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ ఇలా ఉంది. ఇది ₹1,000 నోటు ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ ఇలా ఉంది. ఇది 500 నోటు, ఇది ₹100 నోటు, ఇది ₹20 నోటు. శ్రీలంక కరెన్సీ కంటే మన రూపాయి 3.5 రెట్లు ఎక్కువ ఉందని సంతోషపడొద్దు. ఇక్కడ ప్రైజెస్ కూడా దానికి తగినట్టే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మనకంటే ఎక్కువగానే ఉన్నాయి. ఈ టాక్సీ స్టాల్స్ కి ఆపోజిట్ లోనే మొబైల్ సిమ్ లభిస్తుంది. శ్రీలంకలో మన సిమ్ పనిచేయదు. ఇక్కడ వరుసగా స్టాల్స్ ఉన్నాయి. మన ఎయిర్టెల్ కూడా ఉంది. మొదటి స్టాల్ డైలాగ్. శ్రీలంకలో ఈ నెట్వర్క్ బాగుందని చెప్తున్నారు. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. మొదటిది 1400 20GB డేటా, రెండవది 1800 30GB డేటా, మూడవది 2450 50GB డేటా ప్లస్ అన్లిమిటెడ్ వాట్సాప్. 1 వీక్ అలా స్టే చేసే వాళ్ళు 20GB డేటా సరిపోతుంది. నేను 25 డేస్ స్టే చేస్తున్నాను, అందుకే 30GB డేటా తీసుకున్నాను. 1800 శ్రీలంక రూపీ, మన కరెన్సీలో ₹528. ఇందులో ₹165 లోకల్ కాల్స్ చేసుకోవడానికి ఇచ్చారు. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ కి ఎలా వెళ్లాలో చూద్దాం. నేను నిగాంబోలో హోమ్ స్టే బుక్ చేసుకున్నాను. ఎయిర్పోర్ట్ నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ టాక్సీ వాళ్ళని అడిగితే 3,500 చెప్పారు. మన కరెన్సీలో ₹1030. రండి బయటికి వెళ్లి ఆల్టర్నేటివ్ ఆలోచిద్దాం. బయట క్యాబ్ డ్రైవర్ ని అడిగితే ₹3,000 చెప్పారు. ఇది కొలంబో ఎయిర్పోర్ట్ అవుట్ సైడ్ వ్యూ. మన ఇండియాలో ఓలా, ఊబర్ లాగే శ్రీలంకలో పిక్మీ యాప్ ఉంది. గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి పిక్మీ శ్రీలంక యాప్ డౌన్లోడ్ చేశాను. యాప్ లో మన పేరు, శ్రీలంక నెంబర్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోవచ్చు. పిక్మీ యాప్ లో ఆటో బుక్ చేశాను. ₹870 చూపిస్తుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో ₹250. ఆటో లోపలికి రాదు. ఎయిర్పోర్ట్ గేట్ దాటి బయటికి వెళితే మెయిన్ రోడ్ ఉంటుంది. అక్కడ పికప్ చేసుకుంటారు. ఇదే మనం బుక్ చేసిన ఆటో. నా హోటల్ 10 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది. పిక్మీ యాప్ లో చెక్ చేసినప్పుడు ఆటో ₹870, క్యాబ్ ₹1750 చూపించింది శ్రీలంకన్ కరెన్సీలో. మొదట ఆటో బుక్ చేసిన తర్వాత తను క్యాన్సిల్ చేశాడు. నెక్స్ట్ ఆటోమేటిక్ గా యాప్ లో వేరే ఆటో వాళ్ళ గురించి వెతికి కనెక్ట్ చేసింది. ఎయిర్పోర్ట్ నుంచి కొలంబో సిటీ 35 కిలోమీటర్లు ఉంటుంది. నిగాంబో 10 కిలోమీటర్లు ఉంటుంది. నేను తర్వాత కవర్ చేయబోయే ప్రదేశం నిగాంబోకి దగ్గరగా ఉంటుంది. అందుకే నిగాంబోలో రూమ్ బుక్ చేసుకున్నాను. అదే మీరు ఎయిర్పోర్ట్ దిగి డైరెక్ట్ గా కొలంబో సిటీకి వెళ్ళాలనుకుంటే సేమ్ క్యాబ్ బుక్ చేసుకోవచ్చు, లేదా పిక్మీ యాప్ లో క్యాబ్ లేదా ఆటో బుక్ చేసుకోవచ్చు. లేదంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వస్తే ఆటోస్ లభిస్తాయి. ఆటోలో సమీపంలో ఉండే బస్టాండ్ చేరుకొని బస్టాండ్ నుంచి బస్సులో కొలంబో చేరుకోవచ్చు. మీతో లగేజ్ ఎక్కువగా ఉంటే మాత్రం ఆటో లేదా క్యాబ్ బుక్ చేసుకోండి. సోలోగా లేదా ఫ్రెండ్స్ గ్రూప్ తో వెళ్లే వాళ్ళు, తక్కువ లగేజ్ తో ఉన్న వాళ్ళు బస్సులో కూడా వెళ్ళొచ్చు. ఈ ప్రదేశంలో ఉన్న చెట్లు, ఇల్లు గమనిస్తే మన కేరళ గుర్తుకు వచ్చింది. ఇదే నేను బుక్ చేసుకున్న హోమ్ స్టే, కోకో హోమ్. ఈ ప్రదేశం అంతా ఇలాంటి
ఇండివిజువల్ హౌసెస్ తో ఉంది. ఇది హోమ్ స్టేలో నా రూమ్, డైనింగ్ టేబుల్ అండ్ బెడ్. ఇక్కడ ఒక చిన్న రూమ్ ఉంది, అందులో చిన్న ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఇది బాత్రూమ్. ఈ రూమ్ నాకు 1300 పడింది. రూమ్ బాగుంది, కాకపోతే దగ్గరలో రెస్టారెంట్స్ లేవు. కిలోమీటర్ దూరంలో రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం శ్రీలంకలో ఏ వెబ్సైట్ లో హోటల్స్ బుక్ చేసుకోవాలో చూద్దాం. శ్రీలంకలో హోటల్ బుక్ చేసుకోవడానికి booking.com, agoda.com ఇవి రెండు బెస్ట్. మనం హోటల్ బుక్ చేసుకునేటప్పుడు మనీ పే చేయాల్సిన అవసరం లేదు. బుకింగ్ కన్ఫర్మ్ చేసుకొని హోటల్ లేదా హోమ్ స్టేకి వచ్చాక మనీ పే చేయొచ్చు. మేక్ మై ట్రిప్, గో ఐబిఐబిఓలో కూడా బుక్ చేసుకోవచ్చు, కాకపోతే వాటిలో కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. నేను booking.comలో బుక్ చేశాను. ఇది ఇండియా నుంచి శ్రీలంకకి రావడానికి కావలసిన పూర్తి సమాచారం. తరువాత వరుసగా శ్రీలంక వీడియోస్ వస్తాయి. అందులో శ్రీలంక ఫుడ్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫుల్ టూర్ వీడియోలో కవర్ చేస్తాను.